తాజాంశాన్ని చూస్తున్నాం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వంశీ రిమాండ్ పొడిగింపుపై మరిన్ని వివరాలేంటి? షాహీన్ కొద్దిసేపటి కిందటే విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ రోజు నిందితులుగా ఉన్న వంశీతో పాటు మరో 5 నిందితులకు రిమాండ్ గడువు ముగియనుండటంతో విజయవాడ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిందితులంతా ఇక్కడ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు కీలక నిందితుడు వంశీతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసి కొంత కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇప్పటికే ఆయన్ని కస్టడీలోకి తీసుకొని సమాచారాన్ని రాబట్టారు. అయితే ఇందులో ఇంకొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కి సంబంధించి అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు అనే విషయాన్ని, అదే ఎవరు ఆదేశాల మేరకు చేసే అనే విషయాన్ని ఇంకా రాబట్టాల్సి ఉంది. మధ్యవర్తులుగా కొంతమంది నిందితులు కీలకంగా వ్యవహరించారు. వారిని కూడా పట్టుకోవాల్సి ఉంది. వల్లభనేని వంశీ ప్రస్తుతం ఈ కేసుతో పాటు మరో 2 కేసుల్లో కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు గనక మళ్ళా బయటకు వచ్చినా చేసినా దానివల్ల చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది అనే విషయాలన్నింటినీ ఇటీవల బెయిల్ పిటిషన్ జరిగినప్పుడు చెప్పటము, ఈరోజు ఈ బెయిల్ దీనికి ఈ రిమాండ్ గడువుని ఈ నెల 13వ తేదీకి పొడిగిస్తూ నిందితులకు రిమాండ్ గడువుని పెంచారు. షాహీన్, ధన్యవాదాలు జయప్రకాష్.